ఈ లోక జరుగుతుంది. అప్పుడు అనుకుంటే ఆశ్చర్యం, ఇది దేవుడు నా గొప్ప కార్యము చేశాడు. ఎన్నో సాక్ష్యాలు మనం అంటలేము. ఈ దేవుడు ఆ తప్పించాడు, పడిపోయాడు. ఇందాక మనం సహోదరు అన్నది ఎవరు, ఒక సహోదరి, నేను పడిపోయాను, పడిపోతున్నాం సోదరు ఏనాగా పడిపోయిన వాడు దారిలో రోడ్ల మీద పడిపోతే మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి? అసలు ఎన్నోసార్లు తప్పిస్తున్నాడంటే నువ్వు చేయుచున్న ప్రార్థన. అందుకే నీ సమస్యలన్నీ కూడా నిన్ను దప్పికతో తీర్చున్నాడు. నీకు దప్పిక తీర్చుటకు యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యన నీవు ఉంటే నీ దప్పిక ఆయనే తీర్చుతాడు. దప్పిక అంటే నీ సమస్యలన్నీ, నీ కష్టాలన్నీ తీర్చే దేవుడు. నిన్ను సంతోషపరచాలన్నా ఆయనే, కష్టాలు తీసుకురావాలన్నా ఆయనే, నిన్ను ఆయన చేతుల మీద ఎత్తి పట్టుకోవాలన్నా ఆయన. అవునా కదా? కష్టాలు ఎలా వస్తాయండి, సమస్యలు ఎలా వస్తాయండి? కొన్ని మనం చేసుకుంటే వస్తాయి. అవును కదా? మనం కట్టేసి నా దేవుడు నాకు కష్టాలు తీసుకొచ్చాడంటే మనం చేసుకొని చెప్తాము, చెప్పం కదా. నేను ఏది గొప్పగానే చేస్తాం, ఆయన మీద పెట్టేస్తాం. ఆయన నీతిమంతుడైన సంగతి తెలుసు కదా, ఆయన యథార్థవంతుడైన సంగతి తెలుసు కదా. ఆయనను మనం ఏంటి చూపించిన పరిస్థితి, ఆయన చూపించేవారు మనము ఎంత మాత్రమైన వాళ్ళు. ఆయన చూపించడండి పిలాతే చేతులు కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏ తప్పు ఏ నేరమో లేదని కట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఏముంది, పరిశుద్ధత, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. కనుక ఆయన ఏ తప్పును లేదని చేతులు కట్టుకున్నాడు. మనమైతే అటు ఇటు కూడా మాట్లాడేస్తా ఉంటాం. మేలు చేసినప్పుడు మేలు. ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. యోగుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోగున్న యథార్థత భార్యకి లేకపోయింది. దూషించండి ఏలంచి ఇంకా దేవుడు అంటున్నామని చెప్తుంది. ప్రియవంతులారా, ఇంకా మనం ఆ పరిస్థితిలో ఉన్నాను. ఆయన ఒక మాట అన్నాడు కదా భార్యని, నీకు ఇచ్చినప్పుడు ఆనందించా, సంతోషించా, మెల్ల నిండా వేసుకున్నావు, బంగారం పోయించావు, అన్ని పొందుకున్నావు, చక్కగా ఒక పూట కూడా పత్తు లేకుండా పడుకుంటా దేవుడికి అన్ని సమకూర్చాడు. అప్పుడైతే నువ్వు ఇంత కాదంతా చెప్పావు. ఇప్పుడు కొంచెం శోధన వచ్చిందని, కొంచెం బాధ వచ్చిందని, కష్టాలు వచ్చినప్పుడు నా వేసేను అని ఎవరు తండ్రిని దేవుడేనేమో మనం దూషించాలా. అందుకే అతను మరి ప్రభు సన్నిధిలో యథార్థవంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అతను ఏ తప్పును లేదు, యోగులు కూడా అతను కూడా యథార్థవంతుడై దేవుని మహిమపరచుకున్నాడు. ప్రేమ దేవుని మన యథార్థత మనకు